Yeah, today we are going to see the concepts on pair of linear equations in two variables. Actually, two linear equations in same two variables are called pair of linear equations in two variables. అంటే ఏం ఉండాలండి ఇక్కడ two linear equations. Linear అంటే ఏంటి? Degree should be 1. And two same variables ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ xy తీసుకుంటే ఇక్కడ కూడా xy. So then we will say that these two are a pair of linear equations in two variables. Okay. So ఇప్పుడు మనం చూస్తే a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. These two are pair of linear equations in two variables. Those are x and y. Okay. Here there is a condition mentioned. What is that? a1 square plus b1 square is not equal to 0 and a2 square plus b2 square is also not equal to 0 and a1 a2 b1 b2 c1 c2 all these coefficients of x and y and c1 c2 are being real numbers. They should be real numbers only. Okay. Now ఈ ప్రతి ఒక్క లీనియర్ ఈక్వేషన్ మనకి గ్రాఫిక్లో రిప్రజెంట్ చేస్తే ఎవ్రీ లీనియర్ ఈక్వేషన్ విల్ ఫార్మ్ ఏ స్ట్రెయిట్ లైన్. సో దిస్ విల్ ఆల్సో ఫార్మ్ ఏ స్ట్రెయిట్ లైన్ అండ్ దిస్ విల్ ఆల్సో ఫార్మ్ ఏ స్ట్రెయిట్ లైన్. గుర్తుపెట్టుకోండి, అన్ని లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తే లీనియర్ ఈక్వేషన్ ఆల్వేస్ రిప్రజెంట్స్ ఏ స్ట్రెయిట్ లైన్. ఓకే. నెక్స్ట్ ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ని సాల్వ్ చేయడానికి మన దగ్గర ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ వన్ మోడల్ మెథడ్, second one graphical method and third one algebraic method, that is substitution method and elimination method. Among all these methods major ga manam use chesedi graphical method and substitution and elimination method. Okay, algebraic methods manam problem solving చేసేటప్పుడు నేర్చుకుంటాం, substitution method, elimination method. Okay, next graphical method లో మనం చూస్తే the graph of every linear equation represent a straight line. Already మీకు చెప్పానండి, every linear equation will represent a straight line. Okay, ఒకవేళ టూ లైన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కదండి, అంటే ఎన్ని లైన్స్ ఉంటాయి? ఒక ఈక్వేషన్ ఒక లైన్ రిప్రజెంట్ చేస్తే ఇంకో ఈక్వేషన్ ఇంకో లైన్ రిప్రజెంట్ చేస్తుంది. సో టూ లైన్స్ ఉన్నాయి అనుకోండి. సో టూ లైన్స్ ఉన్నప్పుడు ఆ టూ లైన్స్ ఎలా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి? సో వెన్ టూ లైన్స్ ఆర్ డ్రాన్ ద ఫాలోయింగ్ కండిషన్స్ మే ఎగ్జిస్ట్. ఆ టూ లైన్స్ ఎలా ఉండొచ్చు? టూ లైన్స్ మే బి ఇంటర్సెక్టింగ్, లేదా ఆ టూ లైన్స్ ఎలా ఉండొచ్చు? ప్యారలల్గా ఉండొచ్చు, లేదా ఆ టూ లైన్స్ కోఇన్సిడెంట్గా ఉండొచ్చు. కోఇన్సిడెంట్ అంటే ఏంటండి? ఒక లైన్ మీదనే మళ్ళీ ఇంకో లైన్ రావడం. ఓకే, దాన్ని మనం ఏమంటాం? కోఇన్సిడెంట్ అంటాం. సో త్రీ టైప్స్ విల్ బి దేర్. వన్ ఈజ్ ఇంటర్సెక్టింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్యారలల్, నెక్స్ట్ వన్ ఈజ్ కోఇన్సిడెంట్. ఇప్పుడు మనం దీన్ని బట్టి సొల్యూషన్స్ డిసైడ్ చేస్తామండి. ఒకవేళ ఒక పాయింట్ దగ్గర ఇది మీట్ అయింది అనుకోండి, ఈ పాయింట్ ఈ లైన్ గుండా పాస్ అవుతుంది, ఈ లైన్ గుండా పాస్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఇట్ హ్యాస్ అ సింగిల్ సొల్యూషన్. వేర్ దీస్ టూ లైన్స్ ఆర్ గోయింగ్ టు మీట్, దేర్ వీ హ్యావ్ ఎ సింగిల్ సొల్యూషన్. ఓకే, ఇక్కడ అసలుకే మీట్ అవ్వలేదు, సో హియర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సొల్యూషన్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే టూ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. కోఇన్సిడెంట్ అంటే ఒక దాని మీద ఇంకొకటి ఉంది. సో యూ కెన్ సీ దీస్ పాయింట్స్ వాట్ ఎవర్ ఈస్ దేర్, దీస్ పాయింట్స్ సాటిస్ఫై both the lines. So we have infinite number of solutions. Okay, three conditions will be existing that we will study next. Okay, now let us see the next concept, relation between coefficients and nature of system of equations. So ఇక్కడ మనం pair of linear equations తీసుకున్నామండి. ఈ pair of linear equations యొక్క నేచర్ ఏంటనేది మనం డిటర్మైన్ చేస్తాం. Okay, how we are going to determine? By comparing with coefficients, by relating them with coefficients. Let us see. Now I have taken an equation. So what is my first equation? 3x plus 2y minus 1 is equal to 0 and 4x plus 3y minus 2 is equal to 0. So ఇవి రెండు ఏ ఫామ్లో ఉన్నాయండి? a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0 ఫామ్లో ఉన్నాయి. సో ఇక్కడ x కోఎఫిషియంట్స్ మనకి ఏమవుతాయి? a1 and a2 and y కోఎఫిషియంట్స్ b1 and b2. ఇవి రెండు ఏంటి? కాన్స్టెంట్ c1 and c2. డూ రిమెంబర్. ఓకే, ఏ ఈక్వేషన్స్ ఇచ్చినా ఫస్ట్ ఈక్వేషన్ మనం ఏమనుకోవాలి? a1x plus b1y plus c1 is equal to 0 and నెక్స్ట్ ఈక్వేషన్ని a2x plus b2y plus c2 is equal to 0 అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేసి దాని నేచర్ ఏంటనేది డిటర్మైన్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ కంపేరింగ్ a1 by a2. వాట్ ఈజ్ a1 by a2? a1 by a2 is nothing but 3 by 4. Next b1 by b2 is nothing but 2 by 3. Next c1 by c2, that is nothing but minus 1 by minus 2. Minus minus cancel, so it is nothing but 1 by 2. Okay, or simply you can write it as 1 by 2. Okay, next comparison of ratios. If you compare the ratios here, simply we can determine one thing. What is that? a1 by a2 is not equal to b1 by b2. ఇక్కడ a1 by a2 is not equal to b by b2. Why 3 by 4 is not equal to 2 by 3? So in such case we can say that the given equations are consistent.
గివెన్ ఈక్వేషన్స్ని మనం ఏమంటామండి, కన్సిస్టెంట్ అంటాం. అండ్ ఆల్సో దే ఆర్ ఇండిపెండెంట్. ఓకే, దట్ what is their graphical representation? So their graphical representation will be intersecting lines. అంటే a1 by a2 is not equal to b1 by b2 అనే కండిషన్ వచ్చినట్టయితే ఆ లైన్స్ ఎలా ఉంటాయండి, ఆ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి కంపల్సరీ. అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో ఈ పాయింట్ దగ్గర ఈ లైన్ పాస్ అవుతుంది, ఈ లైన్ కూడా పాస్ అవుతుంది. సో ఇట్ హ్యాస్ హౌ మెనీ సొల్యూషన్స్? దే ఆర్ మీటింగ్ ఎట్ ఎ పాయింట్ ఇన్ ద సెన్స్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ కేస్. సో ఇక్కడ మనకి ఏం లేదండి, ఏం లేకపోతే మన కోఎఫిషియెంట్స్ 1 అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ a1 by a2 హౌ మచ్, 1 by 2. నెక్స్ట్ b1 by b2 హౌ మచ్, 2 by 4. 2 by 4ని కూడా మనం సింప్లిఫై చేసాం అనుకోండి, 2 1s are 2 2s are. సో హౌ మచ్, ఇట్ ఈస్ ఆల్సో 1 by 2. నెక్స్ట్ c1 by c2. వాట్ ఈస్ c1 by c2? -3 by -4. మైనస్ మైనస్ క్యాన్సల్, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ 3 by 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో a1 by a2 ఈజ్ ఈక్వల్స్ టు b1 by b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ఇలాంటి కండిషన్ వస్తే వాట్ డు యూ కాల్ దెమ్? సో వీ సే దట్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. దే ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో ఇన్ సచ్ కేస్ ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఎలా వస్తుందో ఆ ఈక్వేషన్స్ని చూద్దాం. సో దే ఆర్ ప్యారలల్ లైన్స్. They are parallel lines. When they are parallel, do they have any solution? No. Why? Because they are not intersecting. So they have no solution. So once again we'll see. So a1 by a2 is equal to b1 by b2 and not equal to c1 by c2. Parallel lines. So ivi chudandi meeku chusina ardham ayipotundi. Parallel lines will always differ by constants. So constants tone differ avutundi. Parallel lines will always differ by constants. సో కాన్స్టెంట్స్ లోనే మనకు వేరియేషన్ వచ్చింది, మిగతా కోఎఫిషియెంట్స్ అన్ని సేమ్ వచ్చాయి. సో a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. ఓకే, దెన్ వీ విల్ సే దట్ ద టూ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఓకే, ఆ లైన్స్ ఎలా ఉంటాయండి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే? దే విల్ బి ప్యారలల్ లైన్స్. సో సిన్స్ దే ఆర్ ప్యారలల్, ఆర్ దే గోయింగ్ టు ఇంటర్సెక్ట్? నో, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్. ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, అసలు టచ్ అవ్వట్లేదు. కాబట్టి సొల్యూషన్స్ ఏంటండి? నో సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ కేస్. సో ఇక్కడ మనం ఏం చేసాం? a1 by a2 నాట్ ఈక్వల్ టు b1 by b2. ఇక్కడ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 బట్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ఇక్కడ ఏమొస్తుందో మనం చూద్దాం. సో ఇక్కడ వాట్ ఈస్ ద రేషియో? a1 by a2 ఈజ్ ఈక్వల్, ఏం లేకపోతే మనం 1 అనుకుందాం కదండి. సో ఇట్ ఈస్ 1 by 3. నెక్స్ట్ కేస్ ఈజ్ ఆల్సో 1 by 3, ఏం లేకపోతే 1 ఉన్నట్టే అండి కోఎఫిషియెంట్. నెక్స్ట్ కేస్ 3 by 9. 3 by 9ని కూడా సింప్లిఫై చేస్తే 3 1s are 3 3s are. సో దట్ ఈజ్ ఆల్సో 1 by 3. So if you see a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. So from this what will be the algebraic representation? The algebraic representation is nothing but they are consistent. And a given pair of linear equations are consistent and dependent. They are consistent and they are dependent. So our lines ఎలా వస్తాయి మరి గ్రాఫికల్గా రిప్రజెంట్ చేస్తే? సో ద లైన్స్ విల్ బి లైక్ దిస్. అంటే ఒక లైన్ మీద ఆల్రెడీ ఇంకో లైన్ వస్తుంది. సో దే ఆర్ వాట్ టైప్ ఆఫ్ లైన్స్? ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ కోఇన్సిడెంట్ లైన్స్. దే ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఓకే, సో కోఇన్సిడెంట్ లైన్ ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఈ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్నీ కూడా దీన్ని సాటిస్ఫై అవుతాయి కదా. సో దట్స్ వై హౌ మెనీ సొల్యూషన్స్ ఇట్ హ్యాస్? ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. So totally how many conditions we have? We have only 3 conditions. How to remember those conditions? Let us see. So the very first condition, a1 by a2 is not equal to b1 by b2. First condition లోనే మనకు తెలిసిపోయింది అనుకోండి. మనకి ఏమవుతుంది? ఆ నేచర్ ఆఫ్ those lines will be what? They are consistent and they are independent. a1 by a2 is not equal to b1 by b2 అని రాగానే మనకి ఏమవ్వాలి? ఇట్ ఈస్ అన్ ఇంటర్సెక్టింగ్ లైన్ అని మనకు తెలియాలి. సో ఇంటర్సెక్టింగ్ లైన్ అంటే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ సొల్యూషన్. సో డైరెక్ట్లీ మనకి ఏమి ఇస్తారంటే గివెన్ పేర్ ఆఫ్ లైన్స్ ఇచ్చేసి వెదర్ దే ఆర్ ఇంటర్సెక్టింగ్ ఆర్ నాట్.
లేదా ఆప్షన్స్లో ఇట్ హాస్ వన్ సొల్యూషన్, ఇట్ హాస్ నో సొల్యూషన్స్, ఇట్ హాస్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్ అడుగుతారు. సో కండిషన్ చెక్ చేస్తే మనకు సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ మనం చూస్తే నెక్స్ట్ కంపారిజన్ మనకి ఏమొచ్చింది, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. ఓకే, ప్యారలల్ లైన్స్ ఆల్వేస్ డిఫర్ బై కాన్స్టెంట్స్. సో కాన్స్టెంట్స్ దగ్గర మాత్రమే మనకు వేరియేషన్ వస్తే అప్పుడు ఆ లైన్స్ ఏమైపోతాయి, మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి. సో ప్యారలల్ లైన్ అవ్వడానికి కండిషన్ ఏంటి, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1 by c2. సో ప్యారలల్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఎందుకు ఇన్కన్సిస్టెంట్, బికాస్ దే హ్యావ్ నో సొల్యూషన్. సొల్యూషన్ ఉన్న వాటిని మాత్రమే మనం కన్సిస్టెంట్ అని అంటాం. ఓకే, సో సొల్యూషన్ లేకపోతే దే ఆర్ ఇన్కన్సిస్టెంట్ అండ్ దే హ్యావ్ నో సొల్యూషన్. Okay, the next condition, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. Now you see all these ratios are nothing but they are equal. చూడండి, ఈ ఈక్వేషన్ని మనం 3 times మల్టిప్లై చేస్తే ఈ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. Is it or not? So similarly everywhere the ratio is equal. So when all the ratios are equal, అన్ని ratios equal అయిపోయాయి అనుకోండి, then they will form what, coincident lines. సో వాట్ ఆర్ దీస్ కోఇన్సిడెంట్ లైన్స్, ఒక లైన్ మీదనే ఇంకో లైన్, చూడండి ఒక లైన్ మీదనే ఇంకోటి వచ్చింది. సో అందుకని ఇక్కడ మన కోఎఫిషియెంట్స్ కూడా అన్ని సేమ్ అయిపోయాయి. ఓకే, సో వెన్ ఎవర్ వీ గెట్ కోఇన్సిడెంట్ లైన్స్ ద రేషియోస్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్. వాట్ ఈస్ ద రేషియోస్, a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2. ఓకే, సో ఇలాంటి కోఇన్సిడెంట్ లైన్స్ మనం ఏమంటాం, ఈ కోఇన్సిడెంట్ లైన్స్ మనం ఆల్జీబ్రాయిక్ రిప్రజెంటేషన్లో దే ఆర్ కన్సిస్టెంట్. వై దే ఆర్ కన్సిస్టెంట్, బికాస్ దే హ్యావ్ లాట్ మెనీ సొల్యూషన్ ఉంటే దే ఆర్ కన్సిస్టెంట్ అండ్ దే ఆర్ డిపెండెంట్. సి ఈ రేషియోస్, ఈ లైన్ ఈక్వేషన్ ఆల్వేస్ దీని మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో అందుకనే వీ విల్ కాల్ దెమ్ వాస్ డిపెండెంట్ పేర్ ఆఫ్ లైన్స్. సో ఇక్కడ చూడండి, ఇవి రెండు ఇండిపెండెంట్ బికాస్ దీస్ కోఎఫిషియంట్ డజంట్ డిపెండ్ ఆన్ దెమ్. సో దట్స్ వై వీ కాల్ దెమ్ యాజ్ ఇండిపెండెంట్. సో బట్ దీస్ ఆర్ డిపెండెంట్. సి this line is always depends on this line. Here there is a dependence, so that's why they are dependent lines, but here they are independent. ఇదొక రాబోతుంది, ఇదొక రాబోతుంది, దీనికి అసలు సంబంధం లేదు, బట్ ఇక్కడ సంబంధం ఉంది. సో దట్స్ వై హియర్ దే ఆర్ రిలేటెడ్, సో దే ఆర్ నోన్ యాజ్ డిపెండెంట్. బట్ హియర్ దే ఆర్ నాట్, దే ఓన్లీ intersect, but here one line lies on the other line, so that's why they are dependent. Okay, all the natures I think everybody is clear. Only one thing, and a1 by a2 is not equal to b1 by b2, then we will say that they are intersect అవుతుంది కాబట్టి ఒక solution, so they are consistent. Next, a1 by a2 is equal to b1 by b2 and not equal to c1 by c2, so they are parallel. So parallel అయింది కాబట్టి no solution కాబట్టి inconsistent. Next, a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2. All the ratios are equal. Here the ratios are equal and how are the lines? Coincident line. So when they are coincident lines, they have infinitely many solutions. When they have infinitely many solutions, they are consistent. And each line, this line depends on the other line. So that's why they are dependent. Here they are independent. Okay, this is all about the relationship between coefficients and nature of system of equations. I think everything is clear. Next, we will enter into the problems. So if you like this video, do like, share and subscribe to my channel Career Tuner.